ఈరోజు కాకరకాయ ఫ్రై చేసుకుందామండి. కాకరకాయలు దానికి కావాల్సినవి అండి. ఇవన్నీ మిక్సీ ఆడుకుందాం. ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, కొంచెం లవంగ మొగ్గ, ఆనియన్, ఎల్లుల్లిపాయ, అల్లం ఇవన్నీ మిక్సీ ఆడుకుందాం. ఉప్పు, కారం, పసుపు అండి. మిక్సీ ఆడుకున్నాం కదండి, ఇందులో ఉప్పు, కారం, పసుపు వేసేసుకుందాం. ఇవన్నీ ఇందులో వేసేసుకుని ఒకసారి మిక్సీ మళ్ళీ వేసుకుందాం. కాకరకాయని ముక్కలు చేసుకునండి, గుత్తి వంకాయ లాగానే సేమ్ పెట్టుకుని ఇందులో స్టఫింగ్ పెట్టుకుంటే 4-5 రోజులైనా బాగుంటాయండి. పిల్లలు తిన్నన్నా ఏదో ఒకలాగా ఒకసారి తినిపించండి, నూనె పురుగులు కూడా పోతాయి. అలా చేసుకునండి. గింజ కూడా తీయవసరం లేదండి, ఇందులో అంత టేస్టీగా ఉంటుంది. నా ఒకదానికే 4-3 రోజులు చేసుకుని నేనే తింటాను, మా పిల్లలు తినరు. ఒకటి ఇందులో పెట్టేసుకుందామండి. సిమ్లో పెట్టేసుకుంటే చక్కగా మగ్గిపోద్దండి. బయట అయినా 2 రోజులు 3 రోజులు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటుంటే వారం రోజులు. ఇలాగ అన్నీ పెట్టేసుకున్నాం కదండి. సిమ్లోనూ మూత పెట్టేసుకున్నాం. సిమ్మిల్లో పెట్టానంటే చక్కగా మగ్గిపోయింది. గట్టి కూడా పెట్టవసరలా, ఒకసారి ఇలా కుదిపాను. ఉప్పు ఏమైనా తక్కువగా ఉంటే చూసుకుని ఇప్పుడు వేసుకుంటే సరిపోద్ది. అయిపోవచ్చిందండి. కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకొని అప్పుడు తీసేసుకుంటాం. కాకరకాయ గుత్తి వంకాయ అండి అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్టీ కాకరకాయ ఫ్రై.